రాష్ట్రంలో లోకేష్ అనే ఒక చిట్టెలుక మొన్నటి వరకు రెడ్ బుక్ పట్టుకుని తనకు తాను ఒక సింహంలా ఫీల్ అయిపోయేది. చివరికి ఇప్పుడు ఆ చిట్టెలుక తన బొరియలోనే బొక్క బోర్లా పడి ఫ్రస్ట్రేషన్ తో కొట్టుకుంటుంది. పాపం ఆ చిట్టెలుక్కి మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం రండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడిని, మరో మాజీ ముఖ్యమంత్రికి కొడుకుని, ఇక రాష్ట్రము నా ఇష్టారాజ్యం అంటూ విర్రవీగుతూ వారసత్వ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు నారా లోకేష్. మంత్రి అయితే బాబు మద్దతుతో దొడ్డిదారిన అయ్యపోవచ్చు గాని ఎన్నికల్లో గెలవాలంటే ప్రజా మద్దతు కావాల్సిందే కదా. ఆ ప్రజల మద్దతు లేకే మంగళగిరిలో ఓడిపోయాడు లోకేష్. అప్పటి నుంచే లోకేష్ లో నేను రాజకీయాల్లో పనికిరాను అనే ఆత్మ న్యూనత భావం లోలోన పెరిగిపోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి పాపం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ యువగలంలో రెడ్ బుక్ పట్టుకుని రాష్ట్రంలో హడావుడి చేయడం మొదలెట్టాడు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. మీ లోకేష్ మూర్ఖుడు. అయితే తన పుత్రుడు దేనికి పనికిరాడు అనే సంగతి పూర్తిగా తెలిసిన బాబు పవన్తో పొత్తు పెట్టుకుని ఈ పప్పు లోకేష్ ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఏడ్చే పిల్లాడి చేతిలో చాక్లెట్ పెట్టినట్టు లోకేష్ చేతిలో మంగళగిరిని పెట్టి ఆ నియోజకవర్గం వరకే అతన్ని పరిమితం చేసేశాడు. అసలే ఏవేవో కాంప్లెక్స్లతో బాధపడుతున్న లోకేష్ తన తండ్రి స్వంత పుత్రుడి కంటే దత్తపుత్రుడికే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, పార్టీలోని ఏ ఒక్క లీడరు తనని పట్టించుకోకపోవడం, కేడర్ కూడా అతన్ని ఒక నాయకుడిగా గుర్తించకపోవడంతో కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుమిట్టాడుతున్నాడు లోకేష్. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పాపం అతని చేతిలో అదొక్కటే మరి. వారసుడిగా తండ్రి తర్వాత తాను సీఎం అయిపోయి సింహంలా గర్జించాలనుకున్న లోకే చిట్టెలుగులా చిన్న చిన్న బొరియల్లోనే బతకాల్సి రావడంపై మనమంతా జాలి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనమందరం చెబుదాం, గెట్ వెల్ సూన్ చిట్టెలుక, గెట్ వెల్ సూన్ పప్పు లోకేష్.